పెద్దపల్లి పట్టణంలో నిరగంపల్లిలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమ నిర్వహణపై అదనపు జిల్లా జడ్జి శ్రీమతి మంజుల మరియు శ్రీనివాసరావు పత్రికా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పొగాకు, తంబాకు, గుట్కా, సిగరెట్టు మొదలైన పొగాకు ఉత్పత్తులు శరీరాన్ని అనారోగ్యం కలిగిస్తాయని వాటికి చాలా దూరంగా ఉండాలని అన్నారు. పొగాకు ఉత్పత్తులను వాడడం వలన కాన్సర్కు దారితీస్తుందని, చనిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. వారిపై ఆధారపడ్డ పిల్లలు, భార్య, తల్లిదండ్రులు అనాథలు అవుతారని గుర్తు చేశారు. ఈ టొబాకో ప్రొహిబిషన్ మీద ఒక ప్లెడ్జ్ చేయమని మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి సర్క్యులర్ వచ్చింది. కాబట్టి దీని పర్పస్ ఏంటంటే స్టాఫ్ అందరి చేత మేము ఒక ప్లెడ్జ్ చేయించాలి. టొబాకోస్ని ఎవరు వాడొద్దని, వాటి యొక్క పరిణామాలు తెలుసుకోమని. ఎందుకంటే మనకందరూ తెలుసు టొబాకో వాడకం వల్ల మరి అటు క్యాన్సర్స్ కానీ, గొంతు క్యాన్సర్స్, ఇలాగ రకరకాల జబ్బులు, అలాగే లంగ్స్ క్యాన్సర్స్ కానీ ఆ జబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి వాటి నుండి యూత్ కానీ ఇంకా ఎవరైనా సరే స్టాఫ్ కానీ దూరంగా ఉన్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి. సో ఈ టొబాకో లేక వాటి తాలూకు ప్రోడక్ట్స్, అవి చూయింగ్ టొబాకో కానీ, సిగరెట్లు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కానీ, హుక్కాస్ కానీ, అలాగే నికోటిన్ పౌచెస్ కానీ, షీషా కానీ, ఇంకా టొబాకో తాలూకు ప్రోడక్ట్స్ ఏ వచ్చినా సరే వాటన్నిటిని దూరంగా ఉండమని ఈ ప్లెడ్జ్ యొక్క, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఇది మనము ఈ స్టాఫ్ ద్వారా, అలాగే ప్రజలకు కూడా దీని ద్వారా ఒక మెసేజ్ పంపించి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలని. మరి టొబాకో తాగడం అనేది ముఖ్యంగా ఏంటంటే ఏదో రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ అని, లేకపోతే వాళ్ళ రకరకాల కారణాలతో తాగుతున్నారు. కానీ లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. మరి అందుగురించి అంటే వీటిని కంప్లీట్గా మనం వీటికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. సో ఇలాగా మేము జరుపుకుంటాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో కానీ మన పూర్వకాలం నుంచి కానీ అందరూ పొగాకు ఉత్పత్తులతోటి వాళ్ళ యొక్క హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ డేస్లలో యూత్ అంతా కూడా దానికి చాలా అడిక్ట్ అవుతున్నారు. అలా వాళ్ళంటే ఇక్కడి నుంచి అయినా వాళ్ళు అట్లాంటి అడిక్ట్ అంటే వాళ్ళ యొక్క ఉంటే మాత్రం, వాళ్ళకి ఏదైనా హ్యాబిట్స్ ఉంటే మాత్రం అది చేంజ్ చేసుకోవాలి. ఈ రోజు మనం ఏంటంటే హైకోర్టు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ తోటి మన ఇక్కడ వాళ్ళకి రెడీ చేశారు. అందరం కూడా ఇక్కడ దాని మీద అంటే అందరూ కూడా ఎందుకంటే మా ఇక్కడ కోర్టులో మా స్టాఫ్ అందరూ ఇక్కడ అందరం కలిసి మేము ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నాము. అంటే దీనివల్ల అందరికీ ప్రతి ఒక్క యూత్ కానీ అందరి ప్రజలందరికీ కూడా ఈ పొగాకు ఉత్పత్తులను వాడకండి. దానివల్ల మీ ఆరోగ్యాన్ని చెడు చేసుకోకండి. దానివల్ల మీకంటే మీ హెల్త్ అంతా స్పాయిల్ అవుతుంది. మీ పిల్లల యూత్ అయినట్టయితే మీ తల్లిదండ్రులకు కూడా ఇబ్బందికరంగా అవుతుంది. ఆ ఉత్పత్తులన్నీ వాడకుండా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంటే అందరూ సమక్షంలో ఇది ఒక ప్లేట్స్ తీసుకుంటాను.